గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాస్తవంగా ఈ రోజు కవిత గారి మాటలు విన్న తర్వాత మాకు చాలా బాధాకరంగా కూడా ఉన్నదమ్మా. ఎందుకనంటే కేసీఆర్ గారి బిడ్డగానే చూడడంతో పాటుగా ఒక కేటీఆర్ గారి చెల్లెగానే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా తనను తోబుట్టులాగానో ఒక బిడ్డగానో చాలా గౌరవించినారు. కేసీఆర్ బిడ్డ అని అంటే కేటీఆర్ చెల్లె అంటే మనకు కూడా చెల్లె లాంటిది అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. ఆమెకు ఆ గౌరవం ఇచ్చారు. కానీ ఇవాళ ఆమె మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత చాలా బాధ అనిపించినది. ఎందుకంటే ఒక అసందర్భమైనటువంటి మాటలు, ఒక అపశకునాలు పలికినట్టుగా చాలా మాటలు మాట్లాడినప్పుడు నాలాంటి వాళ్ళు అనేక మంది ఉద్యమకారులకు కూడా చాలా బాధ కలిగించి ఇవాళ వాస్తవంగా ఇవాళంతా ఒక స్తబ్దత ఏర్పడ్డది. ఏంది అసలు ఈ కవిత ఏంది ఇట్లా మాట్లాడింది ఏంది? ఒక కేసీఆర్ గారి కేసీఆర్ గారి బిడ్డనైతే ఇట్లా మాట్లాడుతుందా? ఒక పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా ఒక పార్టీ పరమైనటువంటి శత్రువులకు ఒక ఆయుధంగా మారే పరిస్థితి మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. కొన్ని నిజాలు అంటే ఆమె అబద్ధాలకు నిజాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది అన్నటువంటి ఉద్దేశంతో కూడా మేము ఇవాళ మీ ముందుకు రావడం జరిగినది. సో ఇప్పుడు పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మొత్తం పార్టీని హస్తగతం చేసుకోవాలని హరీష్ రావు ప్లాన్ అనేది ఉంది. అందులోనూ సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి మొదలు ఇటీవల ఈటెల రాజేందర్ వరకు పార్టీ నుంచి ఆ సీనియర్ లీడర్లను బహిష్కరించడం వెనకాల కూడా హరీష్ రావు పక్కా ప్లాన్ అనేది ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ ప్రాపర్గా చేయగలిగాడు అనే మాట. అంటే వాస్తవంగా ఇది నేను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలని, నేను అమెరికాలో చదివిన, ఇన్ని సంవత్సరాలు నేను ఉద్యమంలో పనిచేసిన, నేను ఒక కేసీఆర్ బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి కవితమ్మ గింత అజ్ఞానంగా మాట్లాడుతుందని నేను అనుకోవట్లేదు. ఆమె ఆలోచన ఇంత చిన్నగా ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక గొప్ప శక్తి, త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సాధిస్తా అని చెప్పేసి తన మరణవాంగ్మూలను రాసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నేత గంత ఆలోచన లేకుండా ఉంటాడన్నటువంటి భావన ఆమెకి ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. ఇలా హరీష్ రావు చెప్తానో ఇంకోళ్ళు చెప్తానో నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కేసీఆర్ గారు ఉంటారా? మనం అనుకుందాం. ఇప్పుడు చెప్తే కూడా నమ్మేటట్టుగా కూడా ఉండాలి కదా. ఇంకోటి, హరీష్ అన్న లాంటి వ్యక్తి కేసీఆర్ను ఎప్పుడు కూడా తన తండ్రిలాగా భావించినాడు. చాలా సందర్భాలలో కొన్ని మాటలు చెప్పినాడు. వరుసకు నాకు ఏలు బట్టి నడిపించినటువంటి మేనమామనే కావచ్చు కానీ నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పినాడు. చిన్న పిల్లగాడు. వాస్తవంగా కవితమ్మ కేసీఆర్ దగ్గర పెరిగినటువంటి సందర్భం చాలా తక్కువ. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఆ కాళ్ళలో సంటి బిడ్డలాగా పెరిగినటువంటి వ్యక్తి మన హరీష్ రావు. మనం కూడా చూస్తున్నాం కదా తెలంగాణ ఉద్యమంలో కూడా. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ళ దేశాలలో కవితమ్మ లేరు కదా, కేటీఆర్ గారు లేరు కదా, వాళ్ళు అమెరికాలో చదువుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్తో పాటు ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారే కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే హరీష్ లాంటి వ్యక్తి కేసీఆర్కు ఇట్లా చేస్తాడనో లేకుంటే ఉద్యమానికి ఇట్లా చేస్తాడన్నటువంటి భావన ఆమెకి ఎందుకు వచ్చింది? ఆమెకు ఎవరు నేర్పించారు? లేకుంటే నాకు ఇవాళ ఏమనిపిస్తుందంటే నిజంగా ఆమె స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత ఆమె లోపల ఏమనుకున్నదో బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏం మాట్లాడిందో ఆమెకు అర్థం కాలేదని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకదానికొకటి సింక్ లేదు. ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు, ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు ముచ్చట మాట్లాడుతుందో తెలుస్తలేదు. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఆమెకు కొంచెం ఏదో అంటే అబద్ధం చెప్తున్నాను అటువంటి ఒక భావన ఆమె ముఖంలో కనిపిస్తూ చెప్పాల్సింది చెప్పలేకుండా పోయిందేమో అన్న ఉద్దేశంతో కేవలము ఆమె చెప్పాల్సింది మొత్తం ఆమె అక్కసంతా కూడా కేవలం హరీష్ అన్నను టార్గెట్ చేసి మాట్లాడము, హరీష్ అన్న మీద ఇష్టం ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే బహుశా ఎక్కడో కొంచెం ట్రాక్ తప్పినట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు విమానంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళని హరీష్ రావు పట్టుకున్నాడు కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఏవీ కేసు కాలేదు, లేకుంటే ఎక్కడ విచారణలు జరగలేదు, అరెస్టులు కాలేదు. కాకపోతే కేటీఆర్ మాత్రం చాలాసార్లు విచారణకు హాజరయ్యారు. ఇదే చెప్తోంది వాళ్ళ మధ్య ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది అనేటువంటి మాట. నాకు నిజంగా ఈ మాట కొంత బాధ అనిపిస్తూ ఉన్నది. అంటే హరీష్ అన్న గురించి గంత దిగజారుడు మాటలు మాట్లాడుతుందని నేను అనుకోలేదు కవితమ్మ. ఒక రకంగా బాధగా ఉన్నా కూడా నవ్వొస్తూ ఉన్నది. అసలు హరీష్ అన్న వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తులు ఎవరన్నా అట్లాంటి భావన ఎవరికన్నా కలుగుతుందా చెప్పు? ఆమె మాట్లాడే పద్ధతి, హరీష్ అన్న విమానం ఎక్కిండు, ఆయన ఆ విమానం ఎక్కిండు. అసలు హరీష్ రావు ఎట్లాంటి వ్యక్తి చెప్పండి? తల వంచలే ఎవరికి. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అతి చిన్న వయసులో కూడా మంత్రిగా ఉండి అనేక సందర్భాలల్లో కేసీఆర్ చెప్తే రాజీనామా చేసి ఆ రోజులలో కూడా కేసీఆర్ నుంచి హరీష్ రావును విడగొట్టాలి,
ఎందుకనంటే అన్నింటికీ మూల స్తంభంలాగా అన్నింటికీ హరీష్ రావు గారే ఉన్నారు కదా, నెత్తి మీద గొడుగులాగా ఎండకు వానకు నీడకు గొడుగులాగా నిలబడ్డాడు, ఈ గొడుగునే ఇరిచేస్తే పోతుందిగా అని చెప్పేసి ఎన్ని కుట్రలు చేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా తెలంగాణ ఉద్యమం బతకాలని అంటే కేసీఆర్ బతకాలి, కేసీఆర్ను బతికించుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకొని వ్యక్తి నేను హరీష్ అన్నను చిన్నప్పటి నుంచి చూసినటువంటి మనిషిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మేమిద్దరం కూడా అన్న రాసేది సభకు సంబంధించింది ఆ తెలంగాణ పార్టీ మొదలు కాకముంచి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో జెండా ఎట్లా ఉండాలి, ఒక వేదిక ఎట్లా ఉండాలి, కేసీఆర్ గారు ఏ టైంకి రావాలన్న దాన్ని ఆలోచన చేసినప్పటికీ కూడా మేము పాటలు పాడే సందర్భాన్ని కూడా కొన్ని ఇప్పుడు సుమారుగా ఒక 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి కలిసిన జీవితం, ఆయన వ్యక్తిత్వాన్ని తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. అసలు ఆ మాట ఇప్పటికని చెప్తా ఉన్నా, ఆమె ఏమన్నా అనుకోని ఇప్పటి కూడా ఈ మాట అన్నందుకు నన్ను క్షమించమని అడగాలి. నిజంగా చెప్తున్నా, ఒక కేసీఆర్ బిడ్డ ఆమె అయితే ఆమెలో ఏమాత్రం ఒకవేళ కృతజ్ఞత ఉంటే, ఎందుకంటే ఆమె ఎదిగిన విధానానికి అనేక మంది తోడ్పాటు ఉన్నది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఆ మాట వెనుకకు తీసుకోవాలి, ఎందుకంటే అది సరి అయినది కాదు. ఇలా హరీష్ అన్నకు ఆ అవసరం ఎందుకు వచ్చినది? మరి నేను ఇప్పుడు ఆ మాట అంటుందిగా చెప్పమని చెప్పు ఫ్లైట్. మరి ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏమన్నా ఫోన్ చేసి చెప్పినాడా? నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఒక పెద్ద కుట్ర. హరీష్ అన్న మీద జరుగుతున్నటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు, తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్రగా నేను భావించుకుంటా ఉన్నా. ఎందుకనంటే మీరు చూసినారు కాళేశ్వరం మీద అయిపోయింది, యాద అయిపోయింది అని అడావిడిగా అసెంబ్లీలు పెట్టి, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఊలిపోయిందని 2 పిల్లర్స్ కొడితే, మరి సుందీలో ఇవన్నీ ప్రాజెక్టులు ఉన్నాయి కదా. ఇలా మల్లన్న సాగర్ నుంచి, అన్నపూర్ణ సాగర్ నుంచి, మేడిగడ్డ నుంచి ఇక్కడ దాకా అనేకమైనటువంటి బ్యారేజీలు ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీలో భాగమే. కనీసం మినిమం అవగాహన లేదు. తను ఒక్కడై చాలా అద్భుతంగా చెప్పగలిగిన వాళ్ళ అబద్ధాలకు ధీటైనటువంటి జవాబులు చెప్పినాడు. వాస్తవాలు కూడా ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వివరించిండు. ప్రజలందరూ కూడా తెల్లారితే అదే టాక్ అయిపోయింది. అరే కరెక్టే కదా, ఎన్ని రోజులు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నారు కాళేశ్వరం మీద, కేసీఆర్ను బదనాం చేస్తూ ఉన్నారు, కాళేశ్వరం కూలిపోయిందని బదనాం చేస్తూ ఉన్నారు, ఇదిగో హరీష్ రావు అద్భుతంగా ఇవన్నీ చెప్పిండు కదా, ఇవన్నీ వాస్తవాలే కదా అని చర్చించుకుంటున్నటువంటి సమయంలో, తెల్లారితే చర్చించుకుంటూ జరుగుతూ ఉన్నది, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇలా కవితమ్మ గారు సడన్గా వచ్చి హరీష్ అన్నను టార్గెట్ చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏందమ్మా? నేను నిజంగా చెప్తున్నా, ఆమె కూడా ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు తెలంగాణను ఏం చేయదలుచుకున్నావు? ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ని ఏం చేయదలుచుకున్నావు? తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఎంత కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో అసలు నీ పాత్ర ఏందనేది నాకు అర్థమైతలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు కూడా ఆమెకు ఇట్లా అంటే, ఎందుకంటే మాకు ఒక రకంగా కేసీఆర్ బిడ్డగా మేము అనలేకపోతున్నాం, కానీ ఆమె ఆత్మవిమర్శలు చేసుకోవాలి. ఆమె మాట్లాడే మాటలు వింటుంటే చాలా 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 బాధ అనిపిస్తూ ఉన్నది. అసలు హరీష్ అన్న గారి గురించి అట్లాంటి ఆలోచనతో మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తెలంగాణ ప్రజలు చాలామంది బాధపడతా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ విషయంలో 2 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి చాలా క్లియర్గా పార్టీ పెట్టిన దగ్గర నుంచి హరీష్ రావు ఉన్నాడు అనే మాట మీరు అన్నారు, బట్ ఈ మాటని కవిత ఖండిస్తున్నారు. 10 నెలల తర్వాత వచ్చారు, అసలు ఈ పార్టీ ఉండేది కాదు, ఊడిపోయే పార్టీ, ఇది ఎంతకాలం నడుస్తుంది అనే హరీష్ రావు జాయిన్ అవ్వలేదు, 10 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు అనేది ఒక మాటతో పాటుగా ఇంకొకటి కుట్ర జరుగుతోంది అన్నారు. కుట్ర ఎవరు చేస్తున్నారు, ఎవరితో చేయిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు అందరు వేరు, ఆ కుటుంబానికి నాకున్నటువంటి ఆత్మీయత అనుబంధం వేరు. హరీష్ అన్న కానీ, కేటీఆర్ అన్న కానీ, కవిత కానీ, సంతోష్ బాబు కానీ, వీళ్ళందరూ వాళ్ళు ఆ ఇంట్లో ఎట్లా పెరిగారో నేను కూడా ఆ ఇంట్లో నా ప్రస్థానం కూడా అట్లే మొదలైంది. కవిత అమెరికాకు పోతే కూడా బాయ్ టాటా చెప్పిన కాడ నుంచి మళ్ళీ ఆమె వస్తే రిసీవ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ సపర్లు కొట్టి సాగరించేదాకా కూడా అందరి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. కవితమ్మ ఎక్కడుందామని నేను అడుగుతున్నాను చెప్పండి. ఆమెకు తెలియదా? 2001లో పార్టీకి పెట్టినప్పుడు కరీంనగర్లో నేనే కదా ఇది తెలంగాణ కోటి రతనాల వీణ అని నేను పాట పాడుతున్నప్పుడు 4 రోజులు ఎర్రని ఎండలు పోయి హరీష్ అన్న కుర్చీలాడ కింద కుర్చేసుకొని పడుకోవడానికి కూడా అప్పుడు ఉన్నటువంటి పార్టీ పరిస్థితుల్లో లేకపోతే అక్కడిక్కడ అరుగుల మీద పడుకొని చిన్న చిన్న లాడ్జులల్లా దోమలు ఈగలు నల్లులు ఉన్నటువంటి లాడ్జులల్లా పడుకొని అక్కడిక్కడ మేము వండుకుంటూ చేసిన రోజున వీళ్ళు ఉన్నారా? ఎప్పుడు వచ్చింది కవితమ్మ? 2008లో కదా. 2008లో అమ్మా. 2000 ఆల్రెడీ అప్పటికీ ఒకసారి కేంద్ర ప్రభుత్వంలో మనము గెలిచినాము, పార్టీ పెట్టిన తర్వాత మనం ఎమ్మెల్యేలో గెలిచినాము, మనం అధికార పార్టీలో తెలంగాణ రాష్ట్రం కోసం భాగస్వామ్యంలో అయినాము. అప్పటికి మనకు అధికారం వచ్చింది, సారు కేంద్ర మంత్రి అయిన తర్వాత కదా కవితమ్మ వచ్చినది. ఓహో మనం ప్రభుత్వం ఏర్పడ్డది మనం అన్నప్పుడు కదా ఆమె వచ్చినది. కాబట్టి ఇప్పుడు హరీష్ అన్న లేడు అనడానికి నువ్వు ఉంటే కదా నీకు తెలిసేది. మేము ఒకటే అడుగుతాం, నువ్వు ఉంటే నీకు తెలిసేది హరీష్ అన్న ఏమన్నాడు ఏమన్నాడు అని. అన్ని ఊహాజనితంగా ఆమెనే ఊహించుకొని ఏదో బట్టగాల్సి మీద పడేద్దాం, బదనాం చేద్దామని అంటే చెప్తుంటే అబద్ధాలన్నీ నిజాలు అయిపోవు కదా. మేము ఉన్నాం. ఆమె అంటున్నది కదా డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసినప్పుడు ఎంబడి మేమే కదా ఉన్నది. ఈ పాటలు సారు ఆర్టీసీ దానిలో గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మేమే కదా పాటలు రాసి అవన్నీ పాడినప్పుడు వీళ్ళెవరు లేరు కదా, కవితమ్మ లేదు కదా. నువ్వు లేనామె పట్టుకొని ఉన్నట్టుగా మాట్లాడడం అనేది చాలామంది నవ్వుకుంటా ఉన్నారు. నేనేమంటున్నా ఆమె మాటలు వింటి నవ్వుకుంటా ఉన్నారు.
కాబట్టి ముఖ్యంగా హరీష్ అన్న వేరు గురించి ఇంకొకటి చెప్పాల్సినటువంటి అవసరమే లేదమ్మా. ఆయన లేని వేదిక ఉన్నదా? ఆయన లేని సభ ఒక్కటి చెప్పండి. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కేసీఆర్ గారు హరీష్ రావు లేకుండా జరిగినటువంటి ఒక సభ చెప్పండి, ఒక్క సభ. కాబట్టి అది ఎట్లా వాస్తవాలు అవుతాయి చెప్పండి. ఆయన ఇప్పుడే కాదు కదా, చిన్నప్పటి నుంచి ఆయన యవ్వనము, ఆయన జీవితము మొత్తం చదువును సర్వస్వాన్ని త్యాగం చేసి పార్టీకి కేసీఆర్ ఎంబడి నిలబడ్డ వ్యక్తి కదా. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా అంతా కూడా అన్ననే చూసుకునేటోడు కదా. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన తర్వాత కూడా అంతా హరీష్ అన్ననే ట్రావెలింగ్ కదా. కాబట్టి ఇప్పుడు ఆమె మాటలు తెలియక అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా నేను భావించుకుంటా ఉన్నా. లేదు అని అంటే నాకు ఒక్కటి మాత్రం తెలుస్తుందమ్మా, ఇవాళ ఆమె మాట్లాడిన మాటలు అన్నీ వింటా ఉంటే పక్కా ఆమెకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిరమ్మా, మీరు ఇది మాట్లాడాలి, ఇదే మాట్లాడాలి, అడ్డు ఎవరు అని అనుకుంటే మొట్టమొదట కొట్టాల్సింది మనం హరీష్ రావు గారిని. హరీష్ రావుని కొట్టాలంటే మనతో సాధ్యం కాదు. కాబట్టి మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మరి ఈమెను వాళ్ళే ప్రయోగిస్తున్నారేమో నాకు అనుమానం వస్తుందమ్మా. నాకు వేరే ఉద్దేశాలు కాదు, కానీ ఆమె మీద నేను తప్పుడు మాటలు మాట్లాడగా నాకేమనిపిస్తుందంటే అసలు ఇటీవల జరిగినటువంటి అనేక పరిణామాలు ఒకటిదానికి ఒకటి సంబంధం లేదు. ఎటు సడన్గా వచ్చేసి హరీష్ రావు మీద పడి, అరే హరీష్ రావు అనేటోడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు చూస్తున్నారు కదా, తెలంగాణ తీసుకొచ్చుకున్న తెలంగాణ ఆగమైపోయింది, అసలు తెరలు అయిపోయింది. ఎక్కడ చూసినా యూరియా దొరకక శోకాలు, మన్ను మషాడులు, శాపనార్థాలు కనబడుతున్నటువంటి వేళ ఇలా క్షేత్రస్థాయిలో ఆ రోజు కురుక్షేత్రంలో కృష్ణార్జునుడు ఎట్లయితే కొట్లాడిర్రో, ఇవల్ల ప్రజాక్షేత్రంలో కూడా ఒదికి కేటీఆర్ గారు, ఒదికి హరీష్ రావు గారు ఎక్కడ చూసినా కూడా వీళ్ళే కనబడతా ఉన్నారు. రేపు ప్రజలకు ఓదార్పునిస్తూ ఉన్నారు, రేపటి భవిష్యత్తుకు దిక్సూచిలా కనబడతా ఉన్నారు. ఈ పార్టీ మళ్ళీ లేస్తుంది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఎటు చూసినా కేసీఆర్ మళ్ళీ కావాలి, కేసీఆర్ బాగుండే, గప్పుడే బాగుండే అనేది మొత్తం ఉయ్యాల పాటలాగా మారిపోయిపోతున్నటువంటి సందర్భంలో మొట్టమొదటి ఎవరికి కేటీఆర్ అయితే కేసీఆర్ కొడుకు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ ముందు అడ్డు ఎవరిని మనం చేయాలని టార్గెట్ చేయాలన్న భావనలో హరీష్ రావుని చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో అయితే లేదు. కాబట్టి నాకు ఈమె ద్వారా ఇక మరి ఏందైందో నాకైతే తెలియదు, కానీ ఆమె వ్యవహారంలో చాలా మార్పు వచ్చినది, ఆమె మాటల్లో చాలా మార్పు వచ్చినది. నేను అనుకుంటున్నాను మరి అట్లా, మరి లేకుంటే నువ్వు ఫ్లైట్లు వెళ్ళి నువ్వు ఇట్లా పట్టుకున్నావు, ఎవరికి వెళ్తా చెప్పు ఫ్లైట్. అయితే 20 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్తున్నటువంటి కవిత ఇంకెవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని చదువుతారా? మరి నేను గదే అనుకుంటున్నాను కదా, ఇన్ని రోజుల నుంచి నువ్వు అనుభవం ఉన్నది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది, ఇప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితులు ఏంది, నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారం ఎట్లా ఉన్నది. మనం అప్పటి నుంచి పార్టీ పరిస్థితి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉందని చెప్పు. ఎన్నడూ కూడా ఏ ఒక్కరోజు కూడా చిన్న దిగులు కూడా కనపడిన ముఖంలో దిగులు కనపడినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా ఇలా నీ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆలోచించినటువంటి వ్యక్తి, తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించినటువంటి వ్యక్తిలో నీ గురించి ఆలోచించే పరిస్థితి కల్పించినవు అని అంటే ఎంత బాధాకరమైన విషయం మీరు చెప్పండి. ఎంత బాధాకరమైన విషయం చెప్పు. పలాని కేసీఆర్ అనేటోడు ఇలా ప్రపంచంలోనే కూడా ఒక హైకాన్, మొత్తంగా భారతదేశంలో కేసీఆర్తో మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్తుంటారు. ఎవరైనా అది అవునన్నా కాదన్నా ఏమన్నా అనుకోని తెలంగాణ తీసుకొచ్చినటువంటి స్వాప్నికుడు ఆయన. అట్లాంటి అయినటువంటి రక్తాన్ని పంచుకోబెట్టినటువంటి ఒక బిడ్డవు నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు ఆ తండ్రి మనోవేదన ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి మీరు. కేసీఆర్ బిడ్డ అన్నారు, కవిత మనలే కేసీఆర్ బిడ్డ ఇట్లా ఈ పని చేసిండ్రు, కేసీఆర్ బిడ్డ ఇట్లా జైల్లో ఉంది అని అనుకున్నప్పుడు ఎంత బాధాకరమైన విషయం చెప్పు. ఎంత మదనపడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. అరే నా వలన నా తండ్రి బాధ పేరును నేను కొంచెం బదనాం చేసే పరిస్థితి వచ్చింది, నేను ఇట్లా ఉండాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాదమ్మా. ఆమె ఒక ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్యేగా పనిచేసింది, తెలంగాణ జాగృతి, సాహిత్యము, సంస్కృతికి నేను కేరాఫ్గా నిలబడ్డా అన్నటువంటి వ్యక్తి ఎందుకు ఆలోచించలేకపోయింది. నువ్వు తప్పు చేసినావా, రాంగ్ చేసినావా, ఏం చేసినావా అనేది అనవసరం విషయం. నీ మీద ఒక నేర ఆరోపణ వచ్చినాయి, నువ్వు తిహార్ జైలుకి వెళ్ళినప్పుడు. తిహార్ జైలు అనేది ఒక భయంకరమైనటువంటి నేరస్తుల కరడిగట్టినటువంటి జైలు అది. అట్లాంటి జైలుకి ఒక ఉద్యమ నేత బిడ్డ పోయినప్పుడు నువ్వు అరే ఏదో జరిగింది, నేను తప్పు చేయకుండా కూడా నాకు ఈ తలవంపులు తీసుకొచ్చింది, పేరు వచ్చింది, నేను మంచిగా ఉండాలి, నా నడక ఇది కాదు అని చెప్పేసి నీ ఆలోచన ఎందుకు మొదలు కాలే? కాకపోతే అక్కడే కదా వచ్చింది, తను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయాలనేటువంటి చర్చలు వచ్చాయి అనేది ఫస్ట్ కవిత మాట్లాడింది అక్కడే. అక్కడి నుంచి ఎక్కడ ఈ గ్యాప్ అనేది ఉంది అనేది బయటకు తెలిసింది. ఏం మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అడగండి. బిడ్డ కోసం నేను పార్టీని విలీనం చేస్తా అన్నటువంటి భావన కేసీఆర్ కలిగిందని నువ్వు అంటున్నావు. సరే అది ఇంపాసిబుల్, అది జరగని విషయం. అట్లా అసలు భారతదేశంలో బీజేపీతో కొట్లాడిన ఏకైక నాయుడు కూడా
కేసీఆర్ గారే. అట్లాంటి కేసీఆర్ గారు నీ పార్టీని తీసుకుపోయి నేను నిన్ను కలుపుతా అన్నటువంటి సీన్ కూడా అక్కడ లేదు. అయినా నువ్వు ఊహించుకున్నావేమో బహుశా నిద్రపోయినప్పుడు ఇట్లా కళ కానీ అప్పుడు భక్త రామదాసు దగ్గరికి వచ్చి రాముడు కళలో వచ్చి మాట్లాడిపోయినట్టుగా నీకు ఏమైనా కళ పడితే పడవచ్చు. నువ్వు దాన్ని తీసుకొచ్చి నువ్వు బయట అన్నప్పుడు కూడా నా కోసం మా నాన్న ఇంత ఆలోచిస్తున్నాడు అన్నప్పుడు అన్న నీ ఆలోచన ఎందుకు రావద్దమ్మా? పార్టీ రాలేదా నీ కోసం? ఎందుకు రావాలి మేము జైలుకు? పార్టీ కేటీఆర్ గారు ఎంత ఇబ్బంది పడేవన్నటువంటి పరిస్థితుల్లో రాలేదా? నువ్వు తీసుకుపోతా ఉంటే కన్నీళ్ళు పెట్టలేదా? ఇక్కడ హరీష్ అన్న రాలేదా? పార్టీ అంతా నీ వెనక నడవలేదా? నువ్వు దేనికోసం పోయినావా? స్వతంత్ర పోరాటం చేసి జైల్లో పోయినావా? నీ తప్పైనా ఒప్పైనా అరే మా 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 ఆడబిడ్డ అన్నటువంటి భావనతోని ఇంతమంది నీ వెనకాల నడిచినప్పుడు నీ ఆలోచన ఎంత గొప్పగా ఉండాలి చెప్పండి. అప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావు ఆమెకే తెలుస్తలేదు. నాకు అది విచిత్రం అనిపిస్తూ ఉన్నది. మరి ఏమైంది ఆమెకు? ఆమె వెనక ఎవరు ఉన్నారు? నేను 100% చెప్తున్నామ్మా, ఆమెలా లేదు. ఆమెలా లేదు. ఆమె ఆలోచన ఆమెది కాదు. మనిషి మాత్రమే కనబడుతున్నారు. ఇప్పుడు ఏమో చేస్తారు ఏదో చేస్తారు కదా. ఎస్, ఇలా గట్లనే కనబడుతుంది. ఒక మనిషిని డిజైన్ చేసి ఆడ కూర్చుండబెట్టినట్టుగా ఆ కూర్చున్నది మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలుతలేదు. ఒకరిదొకటి సంబంధం లేదు. అటు ఇటు తిరగాలి హరీష్ అన్న, భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు అటు ఇటు తిరగాలి, హరీష్ అన్న చుట్టూ తిరగాలి, హరీష్ అన్న చుట్టూ తిరగాలి. ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య, కేసీఆర్ ఆరోగ్యం గురించి చెప్పాలి అంటూ రామన్న నాన్న గురించి ఆలోచించు, నాన్నని చూడు, నేను ఇప్పుడు అలర్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట కూడా. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, ఇప్పుడు నాకు అమ్మని దూరం చేశారు, నాన్నతో ఉంటాను. చివరిలో తను కంక్లూడింగ్ లో కూడా చెప్పడం కూడా జై తెలంగాణ జై కేసీఆర్ అనేటువంటి మాటే చెప్పాను. మేము గంత అమాయకంగా లేదమ్మా సమాజం. నేను చెప్తా ఉన్నా, రామన్న నాన్నను బాగా చూసుకో అంటే నాన్న గురించి నీకు ఆలోచన ఉంటే నువ్వు ఇట్లా ప్రవర్తిస్తావా? నేను అడుగుతా ఉన్నా. నాన్న గురించి, నాన్న క్షేమంగా ఉండాలి, నాన్న మంచిగా సంతోషంగా ఉండాలి, నాన్నలో ఎలాంటి ఇబ్బంది నేను చూడొద్దు అని అనుకుంటే కేసీఆర్ బిడ్డగా నువ్వు ఇలా మాట్లాడొచ్చునా? నేను అడుగుతా ఉన్నా. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అన్నం చూసుకో, అమ్మని దూరం చూసుకో. ఎవరు దూరం? నువ్వే దూరం చేసుకుంటున్నావు. అందరినీ నువ్వే దూరం చూసుకున్నావు. నీ చేష్టలతో దూరం చేసుకుంటున్నావు. నీకు ఏం ఆశ ఉందో నాకు తెలియదు, నీ ఏం ఆకాంక్ష ఉందో తెలియదు, నీ ఏ కీర్తి కోసం ఈ మాటలు మాట్లాడుతున్నావు మాకు తెలియదు. కానీ ఇలా నువ్వు దూరం చేసుకుంటున్నావు కదా. నిజంగానే ఉంటే వచ్చినావమ్మా, అయిపోయింది, ఉండు, ఇంట్లో ఉండు. పోయి వచ్చినావు కదా, ఏడిగిపోతున్నా అంటున్నా. మళ్ళా ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియదు, నిన్ను ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మంచిగా ఉండమ్మా, అమ్మ నాన్నతో మంచిగా ఉండు, సంతోషంగా ఉండు, రోజు ఆడ ఉండు. పాపం ఎవరిని సంతోషంగా ఉండనిత్తం చెప్పండి. ఇప్పుడు వదికు కేటీఆర్ అన్న ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు పాపం ఆయన తిరిగాడు. ఉదకు మహబూబ్ నగర్ ఒక అట ఇటు రోజు మీటింగులు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళతో వాళ్ళ పరిస్థితి వాళ్ళకున్నది. పెద్ద ఆయననేమో పాపం ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఆయన ఆలోచన అక్కడ ఉన్నాడు. హరీష్ అన్న ఒక దిగ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఏంది అంటున్నాను నేను, మేము ఆడుతున్నాం. నిజంగా వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటుంది అయితే నిజంగా వాళ్ళు మంచిగా ఉండాలని ఒక ఆడబిడ్డ గుర్తుపెట్టుకోండి అమ్మా. అన్నా నాకేం ఇవ్వకపోయినా పర్లే కానీ నువ్వు శుభంగా ఉన్నా అన్న అని చెప్పేసి జీవనార్థి పెడతారమ్మా. పండుగ అయినా పబ్బమైనా ఆడబిడ్డలను ఇక్కడే తను కూడా ఇంకొక మాట కూడా అన్నారు కదా, ఇంతకింత అనుభవిస్తారు అనేటువంటి మాట. ఎవరు అనుభవిస్తలేరు, ఆమెనే అనుభవిస్తున్నది. ఇప్పుడు కాదు, భవిష్యత్తు ఆమెనే అనుభవిస్తుంది కూడా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంతకింత అనుభవించండి పార్టీ కాదు, ఇంతకింత తన్నుకొని వచ్చి రేపు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రేపు కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ మాలాంటి వాళ్ళు అనేక మంది మళ్ళీ అసెంబ్లీలోకి వస్తాం. ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే అనేక మంది త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నామో ఆ త్యాగాలు ఫలించే విధంగా నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. ప్రజలంతా కూడా ఆలోచిస్తారు. కానీ ఆమె భవిష్యత్తును ఆమెనే ఇలా ఎవరిది వాళ్ళు తవ్వుకుంటా అంటే ఎవరేం చేయలేరు. ఇవాళ ఆమె భవిష్యత్తు లేకుంటే ఆమె చేసుకుంటా ఉన్నది. నేను నిజంగా చెప్తా ఉన్నా, నిన్న సస్పెండ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకులే ఉంటుందేమో 4 రోజులు ఉండి, ఎందుకు నాన్న నాకు కరెక్టే తెలుసో తెలియకో చిన్న మిస్టేక్ జరిగింది, నేను అట్లా అనాల్సింది కాదు వీళ్ళను అని చెప్పి అంటదేమో అని మనం అనుకున్నాం. మళ్ళీ ఉరికొచ్చి ఈ శాతాడంతా సాధనే పడితే వీళ్ళు వాళ్ళతో ఉన్నారు, వీళ్ళతో ఉన్నారు, వీళ్ళు ఇక్కడతో ఉన్నారు, అందరూ ఇలా ఎవరితో ఎక్కడ ఉన్నారో గంత అమాయకుల జనాలు. ఎవరిని మాట్లాడిపిస్తారో తెలుస్తలేదా? మీరే చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు, ఒకటి హరీష్ రావు, ఒకటి సంతోష్ రావు, ఇద్దరేనా? ఆ ఇద్దరే తిరుగుతున్నారా మొత్తం? అసలు కేసీఆర్ని కనిపించకుండా, బయటికి రాకుండా, మాట్లాడనివ్వకుండా? ఇప్పుడు వాళ్ళు ఇద్దరే అని కాదు, నేను చూసినప్పటి నుంచి మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్గా మీరు కూడా చూసినారు, అనేక సభల దగ్గర మీరు కూడా వచ్చారు. అసలు వాళ్ళిద్దరు లేని కేసీఆర్ ఎన్నడన్నా ఉన్నాడని నేను కేసీఆర్ దగ్గరికి వాళ్ళు కొత్తగా రాలే. ఈమె కొత్తగా వచ్చింది, అమెరికాకు పోయి చదువుకొని వచ్చి ఈమె కొత్తగా కనబడతా ఉన్నది. కానీ వీళ్ళే కదా మొదటి నుంచి కూడా. ఇప్పుడు ప్రతి సభ దగ్గర ఆయన ఉన్నాడు. సంతోష్ లేని రోజు మీరు చెప్పండి. నిజంగా చెబుతా ఉన్నా, సరే ఎవరేమన్నా అనుకోరి, ఎప్పుడు కానీ ఆస్తులు కిరీటాలు లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారంబు మింగపోడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా మనిషి ఆయుష్ అయితే పెరిగిపోదు కదా. ఏముంది 100 సంవత్సరాలు ఇదేమో తింటారమ్మ బంగారం నోట్లు. కానీ సంతోష్ బాబు కూడా
పొద్దుగాల సారు లేవక ముందు వచ్చి ఇంటికాడ ఉంటే చిన్న పిల్లగానప్పటి నుంచి చూస్తున్నా సంతోష్ బాబుని, నేను నిజంగా చెప్తున్నాను అమ్మ, చిన్న పిల్లగానప్పటి నుంచి చూస్తున్నా. సారు లేవక ముందు వచ్చి చదువుకుంటున్న కాలం నుంచి మళ్ళీ సార్ అర్ధరాత్రి 12:30 గంటల రాత్రి నిద్రపోయే వరకు కూడా కాపలాగా నిలబడ్డటువంటి వ్యక్తి సంతోష్ బాబు. కంటికి రెప్పలాగా కాపాడిండు. మరి నువ్వు బిడ్డవే కదా, మరి నువ్వు ఎందుకు రాలేదమ్మా, వాళ్ళే ఉన్నారా అని. హరీష్ అన్న ఎన్నడన్న సారు పొమ్మన దాకా హరీష్ అన్న కాలు బయట పెట్టిండా సార్ దగ్గర నుంచి? పొద్దుగాలు వచ్చి చెప్పి విని మంచి ఏంది చెడేంది, కష్టకాలంలో తిండికి లేని సందర్భంలో ఉద్యమాన్ని నడిపించిన సందర్భంలో ఏం చేద్దామంటే అది దీనికి పాపం వాళ్ళు ఒక్క రోజన్నా వాళ్ళ సొంత జీవితాన్ని కానీ వాళ్ళ కుటుంబ జీవితాన్ని కానీ అనుభవించారా మీరు చెప్పండి. నేను అడుగుతున్న సంతోష్ బాబును ఏ ఒక్క రోజున వాళ్ళ భార్య పిల్లలతో సినిమాకి వెళ్ళిండేమో మీరు అడగండి. నేను అడుగుతా ఉన్నా. పండుగకో పబ్బోలకో పిల్లలుగా ఉంటారు కదా. కాకపోతే 750 కోట్లతో ఒక విల్లా ప్రాజెక్ట్ ని చేపట్టారు, ఒక డిఫాక్టోగా ఒక బినామీగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత హరితహారానికి ఒక పోటీగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది పెట్టి అక్కడ సెలబ్రిటీలని సినిమా హీరోలని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆయన సపరేట్ గా ఒక జీవో కూడా ఇప్పించుకున్నాడు అనేటువంటి మాట. అమ్మ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇవాళ అన్నీ మాట్లాడుతున్నావు కదమ్మా, నువ్వైతే ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వైతే అదే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు మరి అప్పుడు ఏమైనా ఉంటివి? నేను ఏమంటున్నా, సస్పెండ్ అయిన తర్వాత ఎవరైనా మాట్లాడే మాటలు గివే కదంటే, నువ్వు ఇంటి అమ్మేవు కాబట్టి మా సొంత ఆడబిడ్డవు కాబట్టి నువ్వు కూడా అందరిలాగా మాట్లాడతారని మేము అనుకోలే. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అని మాట్లాడే విధానము ఆమె స్థాయి కూడా కాదు. ఆమె మాట్లాడింది. సంతోష్ బాబు నిజంగా అట్లా చేసినప్పుడు సార్ దగ్గర మాట్లాడే చనువు లేదా? నువ్వైతే బిడ్డవే కదా, మేమైతే పోనివ్వట్లేదు కదా, వీళ్ళే అడ్డుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పండి, ఎవరు పోనిస్తే కవితమ్మ అవుతుందా నేను అడుగుతా ఉన్నా. ఎవరన్నా కవితమ్మ నువ్వు ఇంట్లోకి రాగానే అంటారా? నీ ఇల్లు నీది కదా, ఈ కడపకు అడిగింది నువ్వు కదా, ఈ కడపకు అడిగింది నువ్వు, పండుగలకు పబ్బాలకు ఆడబిడ్డవు కదా. గన్నిసార్లు మరి రాఖీ కట్టింది కదా సంతోష్ బాబుకు అన్న అని. వాస్తవంగా రామన్న కన్నా కూడా అటాచ్మెంట్ సంతోష్ బాబుకి ఎక్కువ. నేను చూసినా కదా సంతోష్ బాబుకే, వాళ్ళిద్దరు మంచిగా జాలీగా ఉంటారు, ఫ్యామిలీలో కానీ మిగతా కానీ అందరంతా ఉంటారు. ఇవాళ వచ్చేసి నువ్వు సంతోష్ బాబుని విమర్శిస్తున్నావు, వీళ్ళని విమర్శించడం కాదా నీకు తెలియదు. నేను ఆపేటోళ్ళు ఎవరమ్మా? నేను నిజంగా ఒకవేళ ఆపే పరిస్థితి వస్తే ఎందుకు వచ్చింది అనేది కూడా నువ్వు రివ్యూ చేసుకోవాలి కదా. నీ సొంత ఇంటమ్మా. ఏ తండ్రి తల్లిగారింటికి బిడ్డ అత్తగారింటికాడ ఎన్ని తప్పులు చేసినా తల్లిగారింటికి వచ్చినప్పుడు ఎవరైనా ఆలింగనం చేసుకుంటారు, ఆత్మీయతను స్వాగతం పలుకుతారు. అట్లాంటి ఆడబిడ్డవు నీతోని మాట్లాడకపోవడమో నీతో వద్దులే అనే దాకా వచ్చిందానంటే దానికి ఎవరు కారణం? అసలు అది జరగలేదు. ఒకవేళ అనుకుంటే దానికి కారణం నువ్వే కదా. నువ్వు కూడా ఆలోచన చేసుకోవాలి కదా. అరే నాకు ఎందుకు ఇట్లా వచ్చేసిందని. కేసీఆర్ ఎంత గొప్పగా ప్రేమించిందమ్మా బిడ్డని మీరు చెప్పండి. ఎంపీని చేసిండు తెలంగాణ, తర్వాత ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీని చేసిండు. జాగృతి కానీ మిగతా కానీ ఏది కానీ మేమందరం కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ అనేది ఆమె రాగానే పండుగ ఏర్పడలే కదమ్మా. బతుకమ్మ పండుగలో ఆమె భాగమైంది. ఆమె బతుకమ్మ ఎత్తినాం, ఆమె సపాట్లు కొట్టమంటే కొట్టినాం. ఎందుకు? కేసీఆర్ బిడ్డగా ప్రతి వాళ్ళు ఇచ్చేసిరు కదా. మొత్తం మీ బతుకమ్మ నేను సృష్టించిన అంటే ఎట్లా చెప్పు? నేను వేరే ఉద్దేశాలు అనట్లేదు. ప్రతి వాళ్ళ నానే ముందు ఆమె కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు కూడా ఆమె గురించి ఇంతసేపు మాట్లాడుతున్నట్టే నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తున్నది. అసలు ఏంది కవితమ్మ గురించి మేము మాట్లాడే రోజు వస్తుందని కూడా మేము అనుకోలే. కానీ ఆమె మాట్లాడుతున్న విధానం, ఆమె మాటలు అసలు భరించలేనటువంటి మాటలు మాట్లాడింది. కాకుంటే ఇక్కడ నిన్న తను మాట్లాడినప్పుడు కావచ్చు, ఎందుకంటే ఇంత దూరం వచ్చింది తెలంగాణ కోసం ఇన్ని త్యాగాలు చేసినటువంటి కేసీఆర్, ఆయనకి డబ్బు ధ్యాస ఉండదు, తిండి ధ్యాస ఉండదు అని చెప్పినటువంటి కేసీఆర్ కోసమే మా తండ్రి మీదకే సిబిఐ కేసు వచ్చినప్పుడు ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నటువంటి కవితనే ఈ రోజు కూడా తండ్రి గురించే మాట్లాడారు. జై తెలంగాణ, జై కేసీఆరే అన్నారు. ఇప్పటికీ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమని, తండ్రిని తనకి దూరం చేశారు, లేకుంటే పార్టీని తనకు దూరం చేశారు అనేటువంటి ఒక బాధ, ఆవేదన కనిపించింది కదా. ఎవరి మీద కోపం, ఆవేశం, ఆగ్రహం అవన్నీ రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. కేసీఆర్ మీద సిబిఐయో ఇంకోటో ఈడీలకు భయపడేటోడైతే మోడీ మీద యుద్ధమే ప్రకటించేటోడు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆయన సంస్థలే కదా. ఇంకా కేసులకే భయపడే వాడైతే ఆ మాట తీయడు కదా. ఇలా నువ్వు అంటూ ఉన్నావు, పెట్టుకొని 100 పెట్టుకోనండి. నువ్వు చేస్తే కదా, నీకు జరిగితే కదా. ఒక గొప్ప ప్రాజెక్టు కట్టినాం మనం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే సందర్భం ఉన్నది. నా మానకొండ నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు నేనే ఇచ్చిన. 4 ఇప్పుడు అంతగిరి, మిడ్మానేరు, రంగనాయక సాగర్ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు పూర్తయినాయి, కాలువలు పూర్తయినాయి. 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయండి నిన్న మొన్నటి వరకు కూడా. నేను ఏమంటున్నానంటే అనుకుంటూ ఉంటాను, మేడిగడ్డ లేదో 2 పిల్లర్స్కు క్రాకులు వచ్చినాయి, కుంగిపోయింది అనగా మొత్తం ప్రాజెక్టే ఖతం అయిపోయిందని ఎవరో తెలియనోడు అమాయకులు మాట్లాడినట్టు మాట్లాడితే దాని మీద సిబిఐడు. ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అలా ఏమి లేదు కాబట్టి రేవంత్ రెడ్డి పక్కకు నెట్టేసిండు. గుర్తుపెట్టుకో. కవితమ్మ కూడా మా నాన్న మీద ఇట్లుంటారా, బరాబరి కేసీఆర్ అంటే నువ్వేం నన్ను వేసుకోమని చెప్తారు. ఎందుకు భయపడతాం అంటున్నాం మేము. తప్పు చేస్తే భయపట్టాలి, తల వంచితే భయపట్టాలండి.
ఏమున్న దానిలో వేసుకోమంటున్నాం మేము కూడా. ఓ మస్తు కేసులు పెట్టుకోరా భయ్, దాంట్లో అయ్యేది పోయేది. కాళేశ్వరం కూలిపోలేదు అంటున్నారు. Yes. బట్ పార్టీ కూలింది, కుటుంబం కూలింది అనేది వస్తున్నటువంటి విశ్లేషణలు, వార్తలకు ఏం చెప్తారు మీరు? అమ్మ నీకు 2 విషయాలు చెప్తున్నా. పార్టీ కూలింది, పార్టీ అయిపోయింది అనేది చాతగానోడు మాట్లాడినటువంటి మాటలు. పార్టీ ఎక్కడికి కూలిపోయేది, పార్టీ లేస్తుంది. అది పడినా లేచిన కెరటం. 1, 2 వందలు వేలై కాలే కడుపుల ఆకలికేరై మేము ఒక్కొక్క చినుకు నదుల ద్వారా కాలువలై సముద్రాలు ఉప్పొంగినట్టుగా వేలాది లక్షలాది మందితో ఇలా 60 లక్షల సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది అయిపోయింది, ఎటు పోలేదు. కుటుంబం అంతా మంచిగానే ఉన్నది, అందరు బాగున్నారు. కేసీఆర్ అనేది ఒక వసుదైక కుటుంబము. ఈ ఒక్కల వ్యక్తులతోనో కవిత అనగానే ముక్కలైపోయింది, చెక్కలైపోయింది అని అనుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇంకోటి దీనిలా అట్లాంటి ఆశావాహులను లేకుంటే ఇట్లా ఇది చేయాలనో దోపిడీ చేయాలనో ఇట్లా ఎవరున్నారమ్మా నువ్వు నాకు చెప్పు. నేను నిజంగా చెప్తా ఉన్నా. ఆమె మాటలు ఇంకా మీరు కొన్ని విషయాలు అయితే చాలా బాధ అనిపించింది. ఆస్తులు అది ఇది. అసలు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఆస్తుల కోసం ఆశపడే వ్యక్తి. నేను నిజంగా చెప్తున్నామా కవితమ్మా, నేను ఏదో అన్నను పొగుడుతున్నాను మీరు అనుకోకండి. నేను చూసిన హరీష్ అన్నకు ఈ రోజు కూడా ఆయన కిరాయి ఇంట్లో ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకొని, ఎలాంటి ఆడంబర లేని వ్యక్తి. ఇలా వాళ్ళ అమ్మ నాన్న పేషెంట్లు ఇద్దరు కూడా కొంపల్లిలో ఉంటారు, చిన్న ఇంట్లో ఉంటారు కొంపల్లిలో. ఆయన కూడా కిరాయి. ఈడ లొలిగాగానే ఇంకో దగ్గరికి పోయిరు తప్ప నిజంగా 1000 కోట్లు సంపాదించుకోవాలి, నేను ఇది కావాలి, నేను అది కావాలి అనేటువంటి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన కాదు. ఏమి లేకపోయినా 10 మందికి అన్నం పెడదామన్న ఆలోచన. ఎందుకంటే కేసీఆర్ దగ్గర నేర్చుకున్నది అదే. కేసీఆర్ కూడా మొత్తం సంపదలను ఇట్లా పట్టుకునే వ్యక్తి కాదు. తనకు లేకపోయినా పర్వాలేదు, ఉన్న దానిలో అందరికీ సర్ది పెట్టే రకం. గుణమే ఇవాళ హరీష్ అన్న దగ్గర కూడా మనకు అదే గుణం కనబడుతుంది. ఇంటికి ఎవడు పోయినా కూడా అన్నం పెడతాడు. వర్కర్ లేకపోతే పోయి ఛాయ్ పెట్టి తాగిపించి పంపించినటువంటి వ్యక్తి. గవ్విటి ఆలోచించినటువంటి వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తుల గురించి కూడా ఆమె ఇక నేనేమనాలి కానీ అసలు చాలా ఇబ్బందికరంగా మాట్లాడిన మాటలు అయితే మాలాంటి వాళ్ళకి అనేక మందికి సాయం చేసింది కదా అన్న. మీరు ఇంకొక మాట కూడా, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, వీళ్ళకి డబ్బులు ఇచ్చిండు, అసలు ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసేటువంటి కుట్ర కూడా చేశారు. ఏం లేదు. 2018లో అప్పటికి కొంతమంది, ఇప్పుడు పార్టీ ఎంతమందికి ఎంత అని చేస్తుంది ఇవాళ రేపు మీ అందరికి తెలియదు కాదు. ఆర్థికమైనటువంటి ప్రభావం ఎంత ఉంటుందో మీ అందరికి తెలిసి ఎలక్షన్లలో ఎవరన్నా నాలాంటి వాళ్ళు దగ్గరోళ్ళు పార్టీ ఇచ్చినారే అన్న సరిపోతుందో లేదో అనుకున్నప్పుడు, అన్న కొద్దిగా ఏమైనా చేయమన్నప్పుడు ఆయనకు లేకపోయినా అప్పు తీసుకొచ్చి ఇచ్చినట్టు వ్యక్తి గొప్ప వ్యక్తి అమ్మ. మీరు ఏమన్నా అనుకోండి, అవసరం అనుకుంటే తనకు ఉన్న మొత్తం ఆస్తులైనా అమ్ముతాడు. కానీ కలిగిన వాళ్ళకు దగ్గర వాళ్ళకు మాత్రం తప్పకుండా సాయం. దానిలో ఏమున్నదమ్మా మీరు చెప్పండి? ఏమున్నా సాయం చేస్తే ఏమున్నది? నువ్వు మీరు చేయలేవు, నీ దగ్గర ఏమున్నా ఏదున్నా నువ్వు నుంచి ఎట్లున్నావో ఇప్పుడు అందరికీ ఉన్నాయి. నీకు సాయం చేసే మనసు లేదు. సాయం చేసే మనసులను కూడా దాన్ని వక్రీకరించి ఆయన ఏదో చేస్తారు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు, ఏం చేస్తారు అనేది కేసీఆర్కి తెలియదమ్మా? నేను అడుగుతున్నా చెప్పండి మీరు. కేసీఆర్ ముఖ్యమంత్రి, అప్పటికి కేసీఆర్ ఒక వ్యవస్థ. కేసీఆర్ చిన్నప్పటి నుంచి వీళ్ళ మనసులో చూసినాడు. కేటీఆర్ ఎట్లా అంటాడు, హరీష్ రావు ఆయనకు తెలియదా ఎవరైందని? నువ్వు చెప్తే తప్ప ఆయన తెలుసుకోలేనంత పరిస్థితిలో ఉంటాడా? కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఒకటి నమ్మకం కలిగించేలా ఉండాలి కదా. ఇప్పుడు హరీష్ అన్న లాంటి వ్యక్తిని పట్టుకొని ఇది చేద్దాం మనం ఆజ్ఞ గట్ల ఉంటాడా? మంత్రి పదవి ఇవ్వకుండా కూడా మౌనంగా ఉన్నాడు తప్ప ఒక మాట మాట్లాడేదమ్మా. గుర్తుపెట్టుకోండి, అట్లాంటి గొప్ప వ్యక్తి. నేను ఏమంటున్నా అంటే వాళ్ళతో పాటుగా ఇద్దరి మధ్యన కేటీఆర్ హరీష్ అన్న మధ్యన కూడా అసలు ఆమె నిజంగా ఆమె ఎంతలో మాట్లాడుతుందో అసలు నాకు విచిత్రం అనిపిస్తున్నది. అసలు ఇద్దరి మధ్యన కూడా నేను 100% చెప్తున్నా, ఇది మాత్రం కుట్రనమ్మా, ఇది మాత్రం కుట్ర. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నాడు, బాగా యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన చిన్న అగ్గిరా చేయాలి. ఇద్దరి మధ్యన ఏదన్నా కొంత చిన్న వ్యత్యాసం కల్పించే విధంగా, అపోహలు కలిగే విధంగా మాట్లాడిన చాలా మాటలు ఉన్నాయి. మరి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడెందుకు యాదికి వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడెందుకు యాదికి వచ్చింది? కేటీఆర్ హరీష్ రావు వ్యక్తులకు ఒకరినొకరు చిన్నప్పటి నుంచి బాబామాదులు, వాళ్ళు అన్నదమ్ములాగా కలిసి ఉంటాడు. కేసీఆర్ కూడా పెద్ద కొడుకు హరీష్ అయితే చిన్న కొడుకు నా కేటీఆర్ అని చెప్పినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరు అట్లా ఉంటారు. నువ్వేదో అనగానే ఆగం కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. కానీ ఆమెకు అట్లాంటి మాటలు అంటే స్థాయిలకు దిగజారి మాట్లాడింది కాబట్టి మీతో నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ మధ్యన అట్లాంటిది ఉంటుందా చెప్పు నువ్వు అనగా. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, చదువుకున్నాడు, ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రిగా పనిచేసినాడు. హరీష్ అన్నకు కేటీఆర్ ఏందో తెలియదు, కేటీఆర్ హరీష్ అన్నకి ఏందో తెలియదా? అయితే ఇప్పుడు ఇంకా కంటిన్యూయేషన్ కూడా ఉన్నట్టుంది కదా. 2 రోజుల బ్రేక్ తీసుకుంటే ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అన్నారు కాబట్టి ఇంకొక సెకండ్ ఎపిసోడ్ 2.0 ఉండేట్టుంది కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. మీకు ఒకటి లాస్ట్కి చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా సిన్సియర్గా. ఆమె ఏమన్నా అనుకోని, ఎందుకనంటే ఈ పరిస్థితిలో ఇంకెవరైనా మాట్లాడుతూ ఉంటే ఇవాళ పరిస్థితులు వేరుగా ఉండేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాంటి పదాలను వాడి
అట్లాంటి మాటలు ఆమె మాట్లాడింది. Hmm. చాలా చాలా పార్టీ మధ్యలో కానీ ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా Hmm. మేము ఎందుకో కేసీఆర్ బిడ్డ రామన్న చెల్లె మన ఆడబిడ్డ అన్నటువంటి బంధాన్ని మేము తెంపుకోలేక ఇంకా కొంచెం మౌనంగా ఉన్నాం. 2 విషయాలు. ఇప్పటికీ కూడా నువ్వు పార్టీకి ఒకవైపు మాట్లాడుకుంటేనే పార్టీకి ఇబ్బంది పెట్టుకోవాలనే పరిస్థితిలో ఈ టైంలో కేసీఆర్ లాంటి వ్యక్తిని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతూ కూడా నువ్వు మళ్ళీ మాట్లాడుతూ జై జాగృతి జై కేసీఆర్ పేరు ఎందుకు వాడాలమ్మా నువ్వు? నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ అనే 3 అక్షరాలకు ఇంకా ఈ అక్షరాలే నేను బతికిస్తున్నాయి, ఈ అక్షరాలే నేను నిలబెడతా నువ్వు అనుకుంటే ఇప్పటికన్నా జరిగిన దానికి క్షమించమని చెప్పేసి పెద్ద ఆయనను కోరి నువ్వు మౌనంగా ఉండడం అనేది మంచిది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అమ్మ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆమె ఇంకా 2 ఉంటాయి 3 ఉంటాయి అని అంటే అది ఆమెకే నష్టం. ఇంకా ఇంతకని నేను చెప్తున్నాను కదా, ఇప్పుడున్న పరిస్థితులు రేపు కూడా ఉండకపోవచ్చు, ఇంకా రాను. ఎందుకనంటే ఇప్పుడు కూడా ఎవరి కబంధ హస్తాల నుంచి ఈమె మాట్లాడుతూ ఉన్నదో, ఎవరి స్క్రిప్ట్ అయితే ఈమె చదవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నదో దయచేసి దాని నుంచి బయట పడమని చెప్తా ఉన్నాం. ఏం తక్కువ